ఈరోజు దేశంలో పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. పెట్టుబడులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒక ప్రవాహంలాగా వస్తున్నాయి. దీని అంతటికీ కారణం ఒక నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం. గత 5 ఏళ్లలో విధ్వంసాలను చూసాం, వేధింపులను చూశారు, రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోయాయి. ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి పాలసీలు, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 రకాల పాలసీలు తీసుకొని రావడం జరిగింది. ఈ పాలసీలు అత్యుత్తమని, భారతదేశంలోనే అత్యంత ఉత్తమమైన పాలసీలని మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. వీళ్ళలో తీసుకున్నట్టయితే మనం తక్కువ ధరలకు భూములు కేటాయించటం, అదేవిధంగా విద్యుత్ రాయితీలు ఇవ్వటం, అదే మనము స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా త్వరితగతిన అనుమతులు ఇవ్వటం, వీటన్నిటి ద్వారా కూడా ఉన్న ప్రభుత్వాలు వస్తున్నాయి. విపక్షం ఎన్నిసార్లు కోర్టులకు వెళ్ళినా కానీ మన పాలసీలని కోర్టుల ద్వారా కూడా మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన పరిస్థితుల్లో రాబోయే 15-20 సంవత్సరాల కాలం వరకు కూడా ఈ సుస్థిర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసంతోనే ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తూ ఉన్నాయనడంలో సందేహం లేదు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్, అదేవిధంగా లోకేష్ బాబు గారి యొక్క పట్టుదల రెండూ కలగలిపి దేశ విదేశాల్లో ఉన్నటువంటి పరిశ్రమలను ఆకర్షించడం, మిత్రపక్షంలో ఉన్నటువంటి బీజేపీ, జనసేనల సహకారంతో కూడా ఒక విశ్వాసం ఏంటంటే ఈ సుస్థిరమైనటువంటి ప్రభుత్వం పారిశ్రామికాన్ని ప్రోత్సహిస్తుందనేటువంటి నమ్మకంతో వస్తూ ఉన్నాయి. ఈరోజు ఒకసారి తీసుకున్నట్టయితే బ్యాంక్ ఆఫ్ బరోడా CMII ద్వారా ఇచ్చినటువంటి వార్షిక నివేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో 25.3% యొక్క పెట్టుబడులతోటి గత 9 నెలల్లోనే, అంటే ఏప్రిల్ 2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో 9 నెలల్లోనే అత్యధికంగా పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వాటా 25.3% ఉంటే, తర్వాత 2-3 స్థానాల్లో ఒరిస్సా, అదేవిధంగా మహారాష్ట్రలు ఉన్నాయంటే మన ప్రభుత్వం మీద, మన నాయకత్వం మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మన విశ్వాసాన్ని రుజువు చేస్తూ ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం ఒకసారి గమనించుకోవాల్సింది, మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడే ఆ రోజు కూడా ఒకటి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అనేటువంటి దానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంపిక అయ్యారు. అంటే జాతీయ స్థాయి మీడియా కూడా అబ్జర్వ్ చేస్తుంది. అంటే ఈ ఎంపిక అయినటువంటి కొద్ది మందిలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి గారికి ఆ గౌరవం దక్కిందంటే ఈ కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి ఈ ప్రభుత్వ సాధన నడిపించడంలో వారు తీసుకున్నటువంటి చొరవ, వారు తీసుకున్నటువంటి కృషి ఫలితంగా ఇంత పెద్ద ఎత్తున ఒక్కసారిగా పెట్టుబడులు రావటం. మొన్న జరిగినటువంటి నవంబర్లో జరిగినటువంటి విశాఖలో జరిగినటువంటి CII సమ్మిట్ ద్వారా మనం దాదాపుగా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులకు మనకు వస్తే, అందులో ద్వారా కూడా మనకి సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశాలు కలిపాయి. ఏదైతే యువగళంలో మేము చెప్పాము 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మనం మన మేనిఫెస్టో చెప్పిన విధంగా దానిలో భాగంగానే ఈ పెట్టుబడులు రావటం, వాటి ద్వారా ముందుకెళ్తున్నాం.